For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను రాంబాబు, యోగా థెరపిస్ట్, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చరిస్ట్, వెస్ట్ మారేడుపల్లి. ఈరోజు మనం స్పాండిలైటిస్ గురించి తెలుసుకుంటున్నాం. చాలామందిలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎక్కువ మంది సిస్టమ్ వర్క్ చేయటం, తర్వాత మొబైల్ ఫోన్స్ని అధికంగా వాడటం ద్వారా మన యొక్క హెడ్ వెయిట్ అనేది నెక్ మీద ఎక్కువగా పడటం. సో దాని ద్వారా నెక్ స్ట్రెయిన్ అయిపోయి నెక్లో ఉన్నటువంటి అంటే మెడలో ఉన్నటువంటి వెన్నుపూసలు అరిగిపోవడం జరుగుతుంది. సో దాన్నే మనం స్పాండిలోసిస్ అనే సమస్యగా చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు అయితే ఈ స్పాండిలైటిస్ అనేది ఎలా అంటే C1 అనేటటువంటి ఇక్కడ C1 to C7 అనేటటువంటి వెన్నుపూసలు ఉంటాయి. అంటే సర్వైకల్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని మనం సర్వైకల్ ఏరియా అని పిలుస్తాం. ఇక్కడ నుంచి మన భుజపు ఎముక దగ్గర ఆగిపోతుంది. C1 నుంచి C7 అనే 7 రకాల జాయింట్స్ ఉంటాయి, అంటే ఎముకలు ఉంటాయి. సో ఈ ఎముకల మధ్యలో ఒక కుషన్ లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఆ కుషన్ లాంటి డిస్క్ అనేది ఏం జరుగుతుందంటే మనం హెవీ వెయిట్ని కొన్ని సంవత్సరాలుగా వేయటం ద్వారా అది అరిగిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కుషన్ అరిగిపోతుందో, అంటే ఆ డిస్క్ అరిగిపోతుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే మెదడు నుంచి వచ్చేటటువంటి నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. అంటే డిస్క్ అనేది ఏం చేస్తుందంటే ఆ నరాల మీద ప్రెషర్ రాకుండా కాపాడుతుంది. సో ఆ డిస్క్ అరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా 2 ఎముకల మధ్యలో నుంచి వెళ్ళేటటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాల మీద ప్రెషర్ రావటం జరుగుతుంది. సో అలా ప్రెషర్ వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా నెక్ పెయిన్ రావటం, అట్లానే ఆ నెక్ పెయిన్ అనేది ఈ వైపు నుంచి అంటే చెవి కింద భాగము, చెవి వెనక భాగం నుంచి స్లోగా రేడియేట్ అవ్వడం జరుగుతుంది. అంటే షోల్డర్ జాయింట్కి, తర్వాత ఇలా మన ఫింగర్స్ వరకు కూడా, ఇక్కడ నుంచి ఇలా ఫింగర్స్ వరకు కూడా నమ్నెస్ అనేది లేదా తిమ్మిర్లు పట్టినట్టుగా అనిపించటము, నొప్పి రావటము, లాగటం అనేది జరుగుతుంది. సో దీన్నే మనం స్పాండిలైసిస్ లేదా స్పాండిలైటిస్ అని చెప్పుకుంటున్నాం. సరే, మరి దీనికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యోగాలో అయితే మనము ఫార్వర్డ్ బెండింగ్స్ని చేయకుండా ఒక చిన్న ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనేది చేయటం ద్వారా దీన్ని మనం చాలా తొందరగా అంటే వితిన్ 1 వీక్లో స్ట్రెంత్ చేసుకోవచ్చు. ఎముక ఏదైనా సరే, డిస్క్ ఏదైనా సరే అరిగిపోతుంది అన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అరుగుదల అనేది మళ్ళీ దాన్ని మనం రికవరీ చేయలేం. అట్లా రికవరీ చేయాలి అంటే దానికి కావలసినటువంటి మినరల్స్ని, సఫిషియంట్ వాటర్ కంటెంట్ని, సఫిషియంట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ని మనం ఇవ్వాలి. సో అప్పుడు కానీ అది రికవరీ కాదు. సో ఇప్పుడు అంటే సరైనటువంటి వ్యాయామం చేస్తూ, వాటర్ని తీసుకుంటూ, మినరల్స్ని అందిస్తూ ఉంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఈ ఎక్సర్సైజెస్ని రోజువారీ క్రమంలో ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా స్పాండిలైటిస్ అనే నొప్పి నుంచి మీరు తప్పించుకోవచ్చు. సో ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ 2 చేతుల్ని ఇలా పెట్టేసి ఫస్ట్ మనం తల కింద ఇలా చేతులు పెట్టి స్లోగా, ఎక్కువ ప్రెషర్ లేకుండా స్లైట్ ప్రెషర్ని అప్లై చేస్తూ పైకి ఎత్తండి. ఇక్కడ ఒక 5 సెకండ్స్ మనం హోల్డ్ చేయాలి.
పైన ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఇది స్టెప్ 1. అండ్ స్టెప్ 2లో ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని తల వెనుక భాగం, అంటే ఇక్కడ కాదు, నెక్ వెనుక భాగాన్ని స్లైట్గా మసాజ్ అప్లై చేయాలి. ఇట్లా లైట్గా మనం ఇలా స్లైట్ మసాజ్ అప్లై చేయాలి. అంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా వంచకుండా నెక్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ని ఒక మసాజ్ మోడ్లోకి తీసుకురావాలి. ఇది 2వ ఎక్సర్సైజ్. తర్వాత 3వ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం ఈ 2 ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకొని తల వెనుక భాగానికి తీసుకెళ్ళాలి. అంటే సరిగా మనం ఆక్సిపిటల్ రీజన్ అంటాం, తల వెనుక, మెడ వెనుక కాకుండా తల వెనుక భాగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు తలని వెనుకకి ప్రెస్ చేస్తాము, చేతులనేమో ముందుకి ప్రెస్ చేస్తాము, అంటే ఆపోజిట్ ప్రెస్ ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా ఆపోజిట్ ప్రెస్ చేస్తాం, అంటే తల చేతులకి మధ్యలో ఒక ప్రెషర్ అనేది అప్లై చేయబడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ మెడ మీద ప్రెషర్ వస్తుంది, అంటే నెక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. అట్లానే ఏదైతే బోన్స్ మధ్యలో విరుక్కున్నటువంటి ఆ నర్వ్ ఏదైతే ఉందో అది స్లోగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది 3వ స్టెప్, ఇలా చేయటం. తర్వాత దీనికి ఆపోజిట్ 4వ స్టెప్ ఏంటంటే 2 చేతులు ఇట్లానే పెట్టి మన ఫోర్ హెడ్ని ఇలా ప్రెస్ చేస్తాం, గట్టిగా ప్రెస్ చేస్తాం. మినిమం ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలి, అట్లానే ఫ్రంట్ సైడ్ ప్రెస్ చేయాలి. సో ఈ 2 ఎక్సర్సైజ్ అంటే 4 ఎక్సర్సైజ్ మనం చూసినాం ఇప్పుడు. సో తర్వాత 5th ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన అరచేతిని తీసుకుని కరెక్ట్గా మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి, ఇప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ కణతి వైపున చెవి పక్కన గట్టిగా దీన్ని ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మనకు నెక్ నుంచి మొదలు పెడితే ఈ వెనుక ట్రెపీజియస్ మజిల్ అంటాం, అక్కడ వరకు ఉన్నటువంటి నొప్పిని కూడా మనం తగ్గించుకోవచ్చు. దాని తర్వాత కుడివైపు అయిపోయిన తర్వాత ఎడం వైపు ఇలానే ఎడం వైపు ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 5 రకాల ఎక్సర్సైజ్, ఒకటేమో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అండ్ దెన్ నెంబర్ 3, దెన్ నెంబర్ 4 అండ్ దెన్ 5. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ రోజువారీ క్రమంలో ఒక 10 సెకండ్స్ చేయాలి. దాని తర్వాత ఒక 10 సెకండ్స్ మనం రెగ్యులర్గా చేసిన తర్వాత కొంచెం నెక్ స్ట్రెంగ్తన్ అయ్యింది అన్నటువంటి క్రమంలో సెకండ్ స్టెప్లో ఏంటి అంటే కొంచెం నెక్ ఇంకొంచెం బెండ్ చేసుకుంటాం. ఎలా అంటే మీ కుడి చేతిని వెనక్కి తీసుకొని మీ ఎడమ చేతిని ఇట్లా కుడి చెవిపై పెట్టేసి ఇట్లా మీరు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి దీన్ని. అండ్ దెన్ అగైన్ రైట్ సైడ్ ప్రెస్. సో ఈ 6 ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాము. చాలా అద్భుతంగా మీకు జస్ట్ ఒక 3 డేస్లోనే స్పాండిలైటిస్ అనేటటువంటి సమస్య నుంచి మనం విముక్తి పొందొచ్చు. సో ఇది ఎక్సర్సైజ్ చూసాము. ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఆక్యుప్రెషర్లో నెక్ పెయిన్ అనేది అంటే స్పాండిలైటిస్ అనేది సర్వైకల్ ఏరియాలో వచ్చేటటువంటి సమస్య ఇక్కడ. సో మనం థంబ్ ఫింగర్ని కనుక చూసినట్లయితే థంబ్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ సెగ్మెంట్. ఓకే, సో ఫస్ట్ సెగ్మెంట్లో ఏముందంటే
ఇక్కడ మనకి ఈ గోర్ ఉంది కదా, దాన్ని వదిలిపెట్టేసి కింద సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, అంటే సెకండ్ జాయింట్ ఉంది కదా, ఆ సెకండ్ సెగ్మెంట్లో కరెక్ట్గా మధ్యలో, సరిగ్గా మధ్యలో ఈ బ్లాక్ లైన్ గీసాను కదా, ఆ బ్లాక్ లైన్ గీసిన దాంట్లో ఒక సీడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక పెన్సిల్తో కానీ ఏం చేయాలంటే ఇట్లా ప్రెషర్ అప్లై చేస్తూ ఉండాలి, ఇట్లా గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తూ ఉండాలి. లేదు అంటే సీడ్స్ తీసుకొని మనం ఒక ప్లాస్టర్ పైన వేసి, పెసర గింజల్ని ఒక ప్లాస్టర్ పైన వేసుకొని ఇట్లా పొడుగ్గా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఒక డేలో ఒక 7-8 గంటలు ప్రతి 1 అవర్, ఒక 40 మినిట్స్కి ఒకసారి 2 నిమిషాలు ప్రెస్ చేసి వదిలేసేయాలి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ సర్వైకల్ బోన్స్లో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఇంకేదైనా పెయిన్ అది చాలా తొందరగా, అంటే వితిన్ ఒక ఫ్యూ అవర్స్లో తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. సో ఈ టెక్నిక్స్ ద్వారా మీరు స్పాండిలైటిస్ని తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.